అయ్యా. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి బిడ్డని పురుషుల స్త్రీలు ఎవరి బిడ్డలు అయ్యా అయ్యా మాట్లాడి మీరు చెవితో మాట్లాడి అందరినీ బలపరచున్నారు. రాసులతో నిలబెట్టి నీ కొరకు వాడుకోమని ఏడంత ఆత్మలతో నిలబెట్టుకో. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరిట మిక్కిలి బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్. దయగలిగిన మా తండ్రి నీ స్తోత్రాలు. ఇంతవరకు నాయన పాడిన పాటల్లోనూ చదవబడిన లేఖన భాగంలోనూ అలాగనే ప్రభువా చెప్పబడిన సాక్ష్యాల్లోనూ నాయన ఆరాధన అంతట్లో ప్రార్థనలో తోడుగా నడిపించారు. ఈ సమయంలో నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా నన్ను మీ సులుసాలను మరుగుపరిచి మాకు అవసరమైన వాక్యం అందించి మమ్మల్ని బలపరచు. యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామ స్తోత్రంలో మీ అందరికి వందనాలు. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి, ప్రతి ఒక్కరు కూడా. దేవుని స్తోత్రం. సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉన్నాయి? సెల్ ఫోన్ ఎంతమంది దగ్గర ఉండే? ఒకసారి సెల్ ఫోన్లో ఉన్న వాళ్ళందరూ చేతులు ఫోన్లు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే సైలెన్స్లో పెట్టండి. స్విచ్ ఆఫ్ చేస్తే ఇంకా బెటర్. ఆఫ్ చేశారా? ఆఫ్ చేశారా? మీ ఫోన్లే ఒకసారి మీ ఫోన్లన్నీ కూడాను మీరు స్విచ్ ఆఫ్ చేశారో చేయలేదో నాకు చూపించాలి ఒకసారి. ఖచ్చితంగా అందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వాలి. ఆఫ్ చేశారా? ఇక జోలికి వెళ్ళొద్దు. మధ్యలో ఎవరు కూడా ఆన్ చేయొద్దు ఫోన్లు. దేవునికి స్తోత్రం. ఎవరితో ఎవరు మాట్లాడద్దు. మాట్లాడాలనుకుంటే మాత్రం బయటికి వెళ్ళండి. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయొద్దు. అంతకంటే నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. ఇదే మీకు నేను చెప్తున్నా. పిల్లలు మాత్రం అటు ఇటు తిరగలేకుండా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళ పిల్లలు ఆటగాయ పిల్లలు ఆడతారు, అటు ఇటు తిరుగుతారు. తల్లిగా నీ బాధ్యత చక్కగా ఒళ్ళు కూర్చోబెట్టుకో. మీరు ఇది జరగండి, నాకు ఇది జరగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద యాంప్లిఫైర్ మంచిది. అందరూ ప్రభువును స్తుతించాలి, అందరూ ప్రభువును ఆరాధించాలి, అందరూ కూడాను ప్రభువును కనపరచాలని కొద్ది కిందకి కొద్దిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనెంతో ఒక ఉన్నతమైన ఆలోచన మీ పట్ల నిజంగా చెప్తున్నాను. మీరందరూ కూడా దేవుని కనపరచాలన్న ప్రాముఖ్యమైన ఆలోచన విధానంతో నేను ఉంటాను. నేను ఒక్కడనే ప్రార్థన చేయాలి, నేను ఒక్కడనే పాటలు పాడాలి, నేను ఒక్కడనే అన్ని చేయాలన్న ఆలోచన నాకు ఉండదు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మీరేం చేయాలి చూడండి. మీరు కూడాను, నేను కూడా దేవుని సన్నిధిలో వాడబడాలి. అక్కడ నా కొరకు ఏ విధమైన పని ఉందో, పట్టాలేసే పని ఉందా, లేకపోతే బైబిల్ చదివే పని ఉందా, పాటలు పాడే పని ఉందా, ప్రార్థన చేసే పని ఉందా, సాక్ష్యాలు చెప్పే పని ఉందా, లేకపోతే వచ్చిన వారిని అరవనీయకుండా క్రమశిక్షణతో కూర్చోబెట్టాలన్న పని ఉందా? ఏ పని నాకు ఉందో ఆ పని నేను చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడు రావాలి మందిరానికి? ఇది క్రమం. మీకు ఇష్టానుసారంగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అది క్రమం కాదు, అది అక్రమం. అది కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే అక్రమం చేయవారా అని అన్నాడు.
ఎక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు? ఎక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు? అది సంగతి. ఇది నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట. అసలు అక్రమం చేసేవారిని దేవుడి దగ్గర ఉండనివ్వడం. ఇప్పుడు మీరు అక్రమంగా ఉన్నారో క్రమంగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి దేవుడు పంపించాలని కాదు, కానీ ఆజ్ఞను అతిక్రమించిన ఆదాముని దేవుడు ఏదో నుంచి పంపాలని కాదు, కానీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు కూడా తను సరిచేయాలని, సరిదిద్దాలని, తన స్థితి ఏంటో తనకు అర్థం కావాలని, ఆయన ఏ విధమైన తప్పు చేశాడో అని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ మాటను గ్రహించకుండా, ఆయన మాటకు లోబడకుండా ఇంకా తిరుగుబడితనంగా మాట్లాడటం వల్ల పోనీ మాట్లాడితే మాట్లాడాడు, పోనీ అబద్ధమైనా సరే ఖచ్చితంగా సమాధానం చెప్పిద్దేమో, ఆమె మీద పశ్చాత్తాపడిద్దేమో అని ఆమె దగ్గరికి వెళ్తే ఆమె కూడా ఇదే. పంతులు గారు ఒకటైనప్పుడు పిల్లలందరూ కూడా అదే బాట. పంతులు మారితేనే పిల్లల క్రమం కూడా మారింది. ఇప్పుడు అపవాదాలకు పంతులుగా ఉన్నవారు ఎవరో చెప్పాలి అమ్మా, సాతానేగా. కాబట్టి అపవాదాన్ని పంతుల మాట వీళ్ళు విన్నారు, కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా నడిచారు. కానీ వెళ్ళి వాళ్ళను సృజించిన దేవుడు మాట వినవాలి, జ్ఞానంగా ఆలోచన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, మన మందిరానికి ఎందుకు వస్తున్నామో, మందిరంలో మన పని ఏంటో, నా బాధ్యత ఏంటో, కాబట్టి బాధ్యత కలిగి నేను ఉండాలి, కానీ బాధ్యత రహితంగా నేను ఉండకూడదు. ఇవాళ ఒకరు కాదు, అందరూ కూడా ఎలాగున్నారంటే మందిరంలో బాధ్యత కలిగిన వారుగా లేరు, కానీ బాధ్యత రహితంగా ఉన్నారు. ఇలాంటి వారిని దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ప్రియ సోదరి సోదరులారా, అసలు బాధ్యత ఎప్పుడు వస్తుంది? బాధ్యత ఎప్పుడు ఉంటుంది చెప్పాలి మీరు. బాధ్యత ఎప్పుడు ఉంటుంది? నేను కొన్ని వారాల నుండి మీకు నేను ఒక అంశం మీద వాక్యం చెప్తా ఉన్నా. దేని మీద చెప్తున్నాను చెప్పుకున్నాను కదా. బాధ్యత ఏకత్వంలో నుండి పుట్టింది. ఆమేన్. హల్లెలూయా. దేంట్లో నుండి పుట్టిందంట? ఎవరితో ఏకత్వంగా ఉంటే, దేవునితో ఏకత్వం కలిగి ఉంటే. దేవునితో ఏకత్వం అంటే దేవుని మాటలు వింటూ ఉంటే. దేవునితో ఏకత్వం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటే అదే ఏకత్వము. ఆమేన్. కాబట్టి ఇలాంటి ఒక ఏకత్వంలో నుండే ప్రజల బాధ్యతలు అనేవి ఏర్పడతా ఉంటాయి. దేవునితో ఏకత్వం లేనప్పుడు ఖచ్చితంగా నీ కుటుంబ బాధ్యత అయితే ఉంటుందేమో, కానీ సంఘ బాధ్యత ఉండదు. నీకు కుటుంబ బాధ్యతలు ఉండే, కానీ సంఘ బాధ్యత ఉందా నీకు? చెప్పాలి మీరందరూ కూడా. కుటుంబ బాధ్యత ఉంది. పిల్లలను చదివించాలి. వాళ్ళకి పొద్దున్నే ఏం వండి పెట్టాలి, వాళ్ళకి బట్టల విషయం, వారి తిండి విషయం, వారు పండుకునే విషయం, వారు స్కూల్కి వెళ్ళే విషయం, వచ్చే విషయం, దేవుడారా వారి చదువుల విషయాలు, వారి వివాహాల విషయాలు, అలాగనే వారికి కావలసిన సమస్త విషయంలో కూడాను బాధ్యతగా లేవా? నువ్వు ఉన్నావా లేవా? వాడు ఎన్నిసార్లు ఎరిగిన వాడి ముడ్డు గడగటానికి నువ్వు బాధ్యతగా లేవా? పరిశీలన చేసుకో ఒకసారి. 1-3 సార్లు వాడికి స్నానం చేపిస్తావు. ఒకరి తర్వాత ఒకరు బాధ్యతతో వాడికి ఏదో ఒకటి పెడతానే ఉంటారు. ఇది బాధ్యత. దేవులారా చూడండి, అలాగనే వారు నివసించడానికి నివాసం కలిగిన బాధ్యత. ఒక ఇల్లు కట్టాలండి, పెద్దోడికి ఒక ఇల్లు కట్టాలి, చిన్నోడికి ఒక ఇల్లు కట్టాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి నీ దగ్గర?
ప్రజెంట్లో అనారోగ్యం వస్తే వెళ్ళి ఆరోగ్య సంబంధమైన బాధ్యతలు కలిగి హాస్పిటల్లోనే ఉంటావు. నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు. ఒకవేళ పరిస్థితి వస్తే వారికి కావలసిన భోజనం కట్టి క్యారేజీలు కట్టి పంపిస్తావు. ఇది బాధ్యత కదా. కానీ సంఘ బాధ్యత ఎక్కడ ఉంది? నీ దగ్గర ఉందా? సహవాసములో వెళ్ళి నీవు ఉన్నప్పుడు ప్రజల దేవుని సంఘములో ప్రజల బాధ్యత కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారంగా. ఆమేన్. హల్లెలూయా. ఈ బాధ్యత నీకు ఎప్పుడు వస్తుంది? ఉదాహరణకు ఇంకొక మాట చెప్తానండి. ఇప్పుడు భర్త భార్యతో, భార్య భర్తతో వెళ్ళి వారు కలిసి మీ మెడలు అటు ఇటు తిప్పారా, మీ మెడలో కోసేస్తా. నాకు అంత కోపం వస్తుంది మీ మీద. నేను చెప్తున్నా, మీకేనా ఉంది మెడ? మీకేనా ఉంది కళ్ళు? ఏమనుకుంటున్నారు దైవ సంధి అంటే? మీకేం అర్థం కాదు. మీరు ఇక్కడ చూస్తారు, నేను చెప్తా ఆశ్చర్యం ఇక్కడ చూశారనుకో, మీ అందరి తల్లు అటు తిరిగితే తిరగవా. అప్పుడు మీకేమనిపిస్తుంది? అక్కడేమి లేదు. నా వైపు చూడండి. రిఫరెన్స్ ఇచ్చినప్పుడు బైబిల్ వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్త భార్యతో, భార్య భర్తతో రండి చూడండి ఏకత్వంగా ఉన్నప్పుడు వారిద్దరిలో నుండి ఏం పుట్టుకొస్తాయంట? బాధ్యతలు పుట్టుకొస్తాయి. ఆమేన్. ఏం పుట్టుకొస్తాయి? వారిద్దరు కలిసి ఉన్నప్పుడు, వారిద్దరు వివాహం చేయబడాలి. వారు ఎవరైనా చూసి ఇదిగో అతనికి కొద్దిగా అది ఎందుకు పెట్టామంటే, నేను ఎందుకు కొని పెడతాను, నాకేం పని అంటది. అంటదా? అందా? అదే వారిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత ఇక ఎవరు చెప్పవసరంలా, నా భర్తకి నేను వండి పెట్టాలి. ఎవరు చెప్పవసరంలా, నా భార్యకి నేను తెచ్చివ్వాలి. ఎవరు చెప్పవసరంలా, మా పిల్లలకి మేము ఏదైనా చెయ్యాలి. ఒక ప్రత్యేకమైన బాధ్యత. ప్రతిజ్ఞరా ఇది వారి యొక్క కలయికలో వారికి ఏర్పడిన ఏకత్వమును బట్టి ఆ ఏకత్వములో నుంచే వచ్చేదే బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. ప్రతిజ్ఞను మారుమనసు పొందావు. నిజంగా దేవునితో నీ ఏకత్వంగా ఉంటే అంటే వాక్యానుసారం నువ్వు నడుస్తున్నట్లయితే, వాక్యములో నుంచి నీవు ప్రతిజ్ఞ నడిపించబడుతున్నట్లయితే నీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత నీకు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. ఒక్క నిమిషం, నేను రిఫరెన్స్ ఇవ్వాలి. 6వ అధ్యాయం అని చెప్పాను, వచ్చి నేను చెప్పలేదు కదా. 8వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు ఎవరితో నడిచాడంట? అంటే దేవునితో నడవటం అంటే ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు? వాక్ అయి ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఏమై ఉన్నాడంట ఆయన? ఏమై ఉన్నాడు ఆయన? ప్రతిజ్ఞమైన వాక్ అయి ఉన్నాడు. ఆయన వెలుగు స్వరూపుడై ఉన్నాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన సత్య స్వరూపై ఉన్నాడు. ప్రతిజ్ఞరా ఈ వాక్యముతో ఎవరు నడుస్తున్నారు? ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు? వాక్యంతో నోవాహు నడిచాడంట. యెహోవాతో నోవాహు నడిచెను. ఆమేన్. అంటే వాక్యముతో నడుస్తున్నాడు. వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని బట్టే ఎంత ఇదిగో ఏకత్వం కలిగి ఉన్నాడండి.
ఎంత ఏకభావంతో ఉన్నాడు. ఇలాంటి ఏకత్వంతో ఉన్న నోవహుతో దేవుడు ఒక బాధ్యత కలిగిన పని అప్పగించాడు, ఒక బాధ్యత. కాబట్టి దేవుడితో అతను నడుస్తున్నాడు కనుక, అంటే వాక్యముతో అతను సంబంధం కలిగి ఉన్నాడు, వాక్యానుసరమైన జీవితాన్ని అతను జీవిస్తూ ఉన్నాడు. రైట్? ఎందుకురా మీరు అట్టి మెలుగులు ఆడుతున్నారు? నానా ఎవరిని ఊరుకోవద్దు, ఎవరన్నా సరే అట్టి తిరిగి బాధలు కట్టండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఏమై ఉన్నాడంట? వాక్యముతో నడవడం ప్రారంభించాడు, నడుస్తున్నాడు. అంటే దేవునితో ఎలా ఉన్నాడు? ఏకత్వం కలిగి ఉన్నాడు, దేవునితో ఐక్యపరచబడ్డాడు. దేవునితో ఐక్యపరచబడి దేవుడితో ఏకత్వం కలిగి దేవుడితో నడుస్తున్న నోవహుతో దేవుడు ఒక మాట చెప్పాడు, నోవహు నీ కొరకు, ఆమేన్, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. ప్రియ సోదరి సోదరులారా, నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో అని నోవహుతో చెప్పినప్పుడు ఆ ఓడను కట్టడానికి మిగతా 7 కూడా సహకరించారు. హల్లెలూయా. మిగతా 7 కూడా, ఎందుకంటే ఇది బాధ్యత. చూడండి, నోవహు పని ప్రారంభిస్తే బాధ్యతతో తన భార్య కూడాను ఆ పనిలో పాల్గొంది, బాధ్యతతో తన కుమారులు పాల్గొన్నారు, బాధ్యతతో తన కోడళ్ళు కూడా, మొత్తం 8 మంది కలిసి వాడను సిద్ధం చేసుకున్నారు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, చూడండి, దేవుడితో ఏకపరచబడితే, దేవుడితో ఐక్యత కలిగి ఉంటే దేవుడు ఏం చెప్పినా ఆ మనిషి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడితో ఏకత్వం లేనప్పుడు ప్రజలారా చూడండి, దేవుడు ఏం చెప్పినా, అంటే దేవుడు ఎప్పుడు ఎట్లా చెప్తాడు? ప్రజలారా ఈ దినాల్లో అంతకు ముందైతే దేవుడు వారితో స్వరాలతో మాట్లాడేవాడు. నోవహుతో స్వరంతోనే మాట్లాడాడు దేవుడు, అబ్రహాంతో స్వరంతోనే మాట్లాడాడు దేవుడు. మోషేతో మాత్రం వెలుగుతో మండుచున్న పొదల్లో నుంచి, ఆ మంటలో నుంచి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయనకి మంటే కాదు, ఆయనకి ఏం కనపడుతుంది? అక్కడ మంట కనపడుతుంది. మంటే కాదు, ఆ మంటలో నుండి ఒక స్వరం వినపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అపోస్తుల కాలంలోకి వచ్చేసరికి దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా గ్రంథంలో ఉన్న విషయాన్ని దేవుడు తన దాసుల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాకు దేవుడు చెప్పలేదులే, అయ్యగారు ఎక్కడ చెప్పింది. అయ్యగారు ఎక్కడి నుంచి మూసుకొచ్చాడు? ఏమన్నా చెట్లు కాడియా, పొట్ల కాడియా? దేవుడారా, ఏదో కావ్యము కథలు కాదు కదవి. దైవజనుడు చెప్పేది దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న విషయాలని నీకు తెలియజేస్తున్నప్పుడు దేవుడారా, ఒక బాధ్యత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునితో ఏమై ఉండాలి? చెప్పమ్మా, ఏమై ఉండాలి? దేవునితో ఏకత్వం లేకపోతే నీ కుటుంబ బాధ్యతలు ఉంటాయేమో కానీ సంఘ బాధ్యతలు ఉండవు. సంఘంలో నీ పని ఏంటో నీకు గుర్తించట్లా. ప్రియ సోదరి సోదరులారా, ఉదాహరణ మీకు ఒక మాట చెప్తానండి. సంఘం ఏమై ఉందంట? ఆయన శరీరం అయింది కదా, అవునా? సంఘము ఆయన శరీరం అయింది. దేవులారా, ఇప్పుడు మనందరం కూడాను ఆయన శరీరంలో అవయవాలము. నీ శరీరంలో ఉన్న అవయవం ఏదైనా ఒకటి కాస్త దెబ్బతిందనుకోండి, మిగతా అవయవాలన్నీ కూడాను వాటికి ఎలా ఉంటాయి? మిగతా అవయవాలన్నీ కూడాను దెబ్బతిన్న శరీరానికి సహకారం అందించాలని దేవులారా అవన్నీ కూడాను ఆసక్తి చూపించవా?
భర్త లాగి చెంప మీద ఒకటి బీకాడు. చెయ్యి ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళింది చెయ్య? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? భర్త లాగి చెంప మీద ఒక్కటి బీకాడు. ఈ చెయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? దెబ్బతిన్న వ్యక్తి యొక్క చెయ్యి ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిద్దా? నోరేమంటది? కళ్ళు ఏమంటాయి? కదా? ప్రియ సోదరి సోదరుల, దేని బాధ్యత అది? ఇప్పుడు దేవుని మందిరంలో ప్రియ సోదరి సోదరుగా నీవేమై ఉన్నావంట? రెడీ? దేవుని సంఘములో నీవేమై ఉన్నావు? ఆయన శరీరములో నీ ఒక భాగము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు నీవు ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కలిగి సంఘములో ఉండవలసిన అవసరత ఎవరిది? నీదే, నీదే. నోట్లో పొళ్ళెన్నో ఉన్నాయి, చూడగలుగుతాం. పై పొళ్ళు కింద పొళ్ళు పోయింది, చూడగలుగుతామా? చూడగలుగుతామా? ఏంటి చూడగలుగుతామా? రెండు కళ్ళు బాగున్నాయి, ఒక కన్ను ఏంటి దెబ్బతింది. రెండు కళ్ళు బాగున్నప్పుడు చూడగలుగుతాం. రెండు కళ్ళలో ఒక కళ్ళు పోతే చూడగలుగుతామా? ఒక కన్ను ఒక గుడ్డు అయింది, చూడగలుగుతామా? చెప్పండి చెప్పండి, చూడగలుగుతామా? రెండు చేతుల్లో ఒక చెయ్య, రెండు చేతులు ఉన్నప్పుడు చూడగలుగుతాం. ఒక చెయ్యి పోతే ఒక అవయవం ఏదైనా సరే ఈ భాగంలో నేను అంటాను, సంఘం ఆయన శరీరం కదా. ఆయన శరీరములో నుండి ఒక వ్యక్తి తప్పుకుంటే, అంటే ఒక అవయవం తప్పుకుంటే, ఇప్పుడు ఎవరిని నువ్వు అంగవైకల్యం వాడిగా చేస్తున్నావు? చెప్పాలి, ఎవరిని చేస్తున్నావు? ఎవరిని? మనుషుల్నా దేవుణ్ణి? నువ్వు ఆయన శరీరంలో ఒక అవయవమై ఉన్నావు. ఆ అవయవమైన నీవు ప్రజలరా సంఘములో ఏ బాధ్యత లేకుండా నువ్వు తప్పుకుంటే ప్రజలరా ఇప్పుడు ఎవరిని నీవు అంగవైకల్యులుగా చేస్తున్నావు? మిగతా వారు దేవుణ్ణి చూస్తారా? ఏమంటారు తెలుసా? ఎందుకండి వాడు మారుమనసు పొందాడు కానీ సరిగ్గా ప్రార్థన కలండి, అక్కడ డోలో చూసి మేము ఎందుకు రావాలండి? ఎందుకంటే అది ప్రార్థనకి రక్షణ పొందింది, బాప్తిసం తీసుకుంది, కానీ మందిరానికి రావట్లేదుగా, బాధ్యతలుగా లేదుగా. అక్కడ డోలో చూస్తే మేము ఎక్కడ ఉద్దేశిద్దండి. అందుకనే ప్రభు అన్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం అనేకుల మధ్యన ఏమవుతుందంటే జానకమ్మ దూషింపబడుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘములో నీదొక బాధ్యత. ఆమేన్. దీన్ని గుర్తెరగాలి. నువ్వు ఎప్పుడు గుర్తెరుగుతావు అంటే నువ్వెప్పుడైతే దేవునితో ఏకత్వం కలిగి ఉంటావో, అంటే దేవుని మాటను బట్టి ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావో అప్పుడు సంఘములో నీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఏర్పడింది. అమ్మో, ఈ పని నేను చెయ్యాలి, ఈ పని నేనే చెయ్యాలి. నేనే కాదు, నాతో పాటు మరికొందరిని ప్రోత్సాహపరచాలి. ప్రియమైన సహోదరుగా, కాబట్టి నోవాహు దేవునితో ఏకత్వం కలిగి ఉన్నాడు కనుక తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి దేవుని మాటని విని బాధ్యతగా వాడను కట్టిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ
చూసినట్లయితే ప్రియదేవులారా, కుటుంబంలో తన తండ్రి చనిపోయాడు, ఏడు దుఃఖముతో ఉన్నాడు. అలాంటి వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు స్వరముతో. ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? చూడండి ప్రియదేవులారా, విచారముతో బాధపడుతూ ఎక్కడ కూర్చున్నాడో, మొత్తం మీద ఎక్కడ కూర్చున్నాడో కానీ కూర్చున్న వ్యక్తితో ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి చాలు. దేవునికి స్తోత్రం. ఏం చేయమన్నాడో చెప్పలా, ఎక్కడికి వెళ్ళమన్నాడో చెప్పలా. అవునా? నేను మన మధ్య ఓ సోదరికి ఫోన్ చేశాను, ప్రార్థన ఉందమ్మా అంటే, నాకెక్కడ కుదిరితే నాకెక్కడ వినాలి. మా అత్తమ్మ అంటే వాడిని తర్వాత కొడుతూ నేను కూడా వస్తా, నీకు సపోర్ట్ చేస్తా. బొగ్గలే పోద్దాం. ప్రస్తుతానికి వాక్యం విందాం. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. నాకెక్కడ కుదిరిద్దండి? కుదరదంట. నేను అంటాను, గ్రహింపవాలి. అందుకని నేను చెప్తున్న వాక్యం మనుషులు గుచ్చిద్ది. గుచ్చుతున్న వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున నీ పిల్లలతో, నీ మనవలతో నువ్వు ముద్దులాడుతున్నావు. ముద్దులాడుతున్నావు అంటే నీ కాలు బాగుంది, నీ చెయ్యి బాగుంది బట్టి. ఒక సమయంలో అదే చెయ్యి, అదే కాలు ఏ స్థితిలోకి వచ్చింది ఆలోచించి. అర్థమవుతుందా? ఒకవేళ ఆ రోజున దేవుడు నీ కాలుని, నీ చెయ్యిని ముట్టకపోతే, నీ కాలు స్వచ్ఛపడిపోయి, నీ చెయ్యి స్వచ్ఛపడిపోయి ఉంటే, వాళ్ళని చూసి ఏడుస్తా ఎత్తుకునే స్థితిలో ఉన్నానని బాధపడేదానివిగా, బాధపడేవాడివిగా, రోసం కలిగి భక్తి చేయి. పరిస్థితులను బట్టి కాదు, దిక్కుమాలిన జీవితం అది. నేనంటా, నీ కాలు స్వచ్ఛపడిపోతున్న సమయంలో, నీ చేతులు స్వచ్ఛపడిపోతున్న సమయంలో దేవుడు నిన్ను ముట్టి బాగు చేశాడు కదా. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడు, నా దేవుడి పని ఎక్కడున్నా నేను వెళ్ళాలి, బాధ్యత. ఆమేన్. నిజంగా నువ్వు వాక్యము చేత కట్టబడితే, వాక్యముతో నడిపించబడితే, నువ్వు ఎవరైనా కావచ్చు. నాకు దశంభాగాలు వచ్చి ఇవ్వకపోవచ్చు, మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు భోజనం పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, పండుగ టయాల్లో నాకు బట్టలు పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, నేను ఎదురైనప్పుడు నాకు వందనాలు పెట్టకపో, ఉన్నట్టుగా ఖచ్చితంగా నీకు చెప్పకపోతే నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఎవరి కోసమో నేను ఇక్కడ నిలబడి వినాలి. నా సంపాదన కోసం నేను నిలబడాల, ఎవరినో మోసగిస్తానికి నేను నిలబడాల. ప్రజల్లో నా తండ్రి యొక్క చిత్తాన్ని ప్రజల్లో నేను నెరవేర్చాలని, ప్రజల్లో అలాగనే మీరు కూడా నెరవేర్చాలని దేవుడు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, అదే స్థితి ఇప్పుడు వస్తే, నాకు కాళ్ళు ఉన్నంత వరకు ఆడది వచ్చిందిగా పాట, పాడాల్సి వచ్చిందా? పాడాల్సిన పరిస్థితి రాగా. ఇప్పుడు బాగానే ఉన్నాం ఆరోగ్యంగా. నాకు కుదరదు. నాకు ఏంటండి దౌర్భాగ్యమైన భక్తి? ఎవరు చేయమన్నాడు ఈ దౌర్భాగ్యమైన భక్తి? నిన్ను ఎవరు చెప్పాడు నీకు? చేస్తే సరిగా చేయి, లేకపోతే ప్రభువును వదిలిపెట్టి లోకంలో తిరిగి నీకు ఇష్టం పిచ్చోడు తిరుగుతున్నాడు తిరిగి. ఎవరి కోసం? నా కోసం వస్తున్నావు ప్రార్థనకి? ఎవరి కోసం రావాలి? దేవునితో ఐక్యపరచబడిన వ్యక్తి నోవహు దేవునితో నడుస్తూ, దేవుడు చెబుతున్నాడు, చెప్పిన పనిని కష్టమనుకోకుండా నెరవేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దుఃఖంలో, విచారంలో, బాధలో, వేదనలో, ప్రజలారా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో, ప్రజలారా ఇదిగో ఏంటి పెద్దవాళ్ళు ఉంటే
కుమారుడు. అలాంటి సలహాలు చెప్పే తండ్రి ఏంటి ఇంటిలో కోల్పోతే దిక్కుతోతల స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తల బట్టి మరి ఎక్కడ కూర్చున్నాడో మహానుభావుడు ఎవరో అబ్రహాము ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రహామా లేచి ఉన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఫలానా చోటి పిల్లలకు చెప్పాల, దైవజనుడిగా నేను మీకు మీ పిల్లలకి ఏదైనా చెప్తే అయ్యగారు వాడికి కుదరదండి, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడికి కుదరదే గారు, వాడి ట్యూషన్కి వెళ్ళాలి, వాడికి కుదరదే గారు, రాత్రి అంతా నిద్ర లేదు. ఎందుకు లేదు? వాడికి టీవీలు చూశాడో లేకపోతే ఫిలిములు సెల్ ఫోన్లో ఫిలాలు చూశాడో లేకపోతే వాడితో నీతో వాడి ముచ్చట్లో పెట్టుకొని రాత్రి అంతా గడిపారు. నాకు తెలీదా? యదవ భక్తి నువ్వు చేసేది, దిక్కుమాలిన భక్తి నువ్వు చేసేది. ప్రియ దేవుడారా, దేవుడు చెప్పినట్లుగా నీ భక్తి కొనసాగట్లా. అర్థమవుతుందా? ఆలోచన చేసుకో. ప్రియ సోదరి సహోదరుల, కళ్ళబొల్లి మాటలు, కాకెమ్మ కబుర్లు ప్రతిదాన్ని చెప్పడానికి నుంచోలా. ఉన్నది ఉన్నట్లుగా తండ్రి చిత్తమును చేయమని దేవుడు చెబుతున్నాడు కనుక నేను మీకు చెబుతూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. రూపాయికి 10 రూపాయలకి పావులకి కక్కుర్తిపడే రహం కాదు నువ్వు భర్తను అట్లా. అది కాదు భక్తి అంటే. అబ్రహాంతో అంటున్నాడు లే అన్నప్పుడు, అసలు ఎవరయ్యా, అసలు ఎవరిని, నా పరిస్థితి అంతంత మాత్రమైతే నువ్వెవరో కనపడకుండా నాకేదో చెప్తున్నావు, అసలు నేను ఎట్టొస్తాను, నా వల్ల కాదు. ఏ వదిలిపెట్టమన్నాడేనా? ఏ వదిలిపెట్టమన్నాడు? అమ్మా చదువు, నువ్వు చదువు, నువ్వు ఆగమ్మా, చదువు చదువమ్మా. ఒక్కొక్కరికి ఎంత రోసాలు, దయానికి రారు. నా దైవజనుడితో పాటు నేను కూడా సమయాన్ని చక్కగా అదే 6 గంటల సమయంలో నా దైవజనుడితో పాటు నేను కూడా మోకరించి ప్రార్థన చేయాలి. నా కొరకు దేవుడు తన దూతలు పంపించాడు. పంపించడమే కాదు, తన దూతలు పంపించి ముందుగా ఆ పరిస్థితి అంతా కూడా చూశాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, నా దైవజనుడితో పాటు దేవుడు ఉన్నాడు, దేవునితో పాటు ఇదిగో దైవజనుడు ఉన్నాడు. నేను కూడా నా దైవజనుడితో దేవునితో కలిసి నా దేవుని ఆరాధించాలి. ఆమె రాము ఆగమ్మా, ఇప్పుడు టైం అయిపోయిందిలే అని ఎవరైనా ఒకరంటే మైకులు విసిరేయటాలు అండి, కళ్ళన్ని గిర్రం తిప్పటాలు, గుడ్లు బయటకు వస్తాయి. ఇప్పుడు సత్యతప్పుడు వస్తాయి, ఎలా కానీ ఇప్పుడు వస్తాయి. ఉక్రోసం తిరిగిపోతా ఉంటది. ప్రియ సోదరి సోదరులు, ఇప్పుడు చదువు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి లేచావా? మీరు లేచావా? లేకం కదా. కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చుంటాం, కింద అయితే కింద కూర్చుంటాం రండి. ఇక అక్కడే కాలయాపన పిలుస్తున్నామా? ఎందుకు దేవుడు లేవమన్నాడు తెలుసా? ఎందుకు దైవజనుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు తెలుసా? ఎందుకు దైవజనుడు నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు తెలుసా? ఇప్పుడు చదువు. దైవజనుడు పిచ్చోడు కాదు, దేవుని చేత అభిషేకింపబడిన వాడు. అభిషేకింపబడిన వ్యక్తి నోట నుండి దేవుడు విలువైన సంగతులు నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆమేన్. చదివి. ఇప్పుడు ఏం చేస్తానన్నాడు? గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఒకటి ఏం చేస్తానన్నాడు? ఎక్కడి నుండి వస్తుంది? ఇంటికాడ గుర్తించి వచ్చిందా అండి? ఇంటికాడ కూర్చుంటూ వస్తుందా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నాకు చెప్పండి కరెక్ట్గా. కోడిని చూశానుగా, కోడి పెట్ట
దాని పిల్లలు చూశారుగా, కోడి పెట్ట ఆగింజ తినుకుంటూ వెళ్తా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తాయి చెప్పాలి. పిల్లలు ఏం చేస్తాయి? అవునా? తల్లి వెళ్తున్నప్పుడు ఒకవేళ పిల్లలు ఇట్ట తిని అనుకో, తల్లి నాకు చుట్టూ గమనించాలి. మీరు ఎప్పుడన్నా చేతులు ఎత్తండి, టకాటక వెళ్తాయి. తల్లి పిల్లల దగ్గరికి ఎప్పుడు వస్తుంది చెప్పండి అమ్మా? ఎవరు చెప్పారు? ఏదైనా కాకు, గెత్తం, పిల్లు, కుక్కో వాటి మీదకి ప్రమాదం వస్తున్నప్పుడు ఇది మేస్తా ఇప్పుడు తల్లి ఏం చేస్తుందో తెలుసా? తిండి తినేటప్పుడు మాత్రం పిల్లలు తల్లిని వెంబడిస్తాయి. అపాయం వస్తుంది అనుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది తెలుసా? తల్లి పెట్ట ఈ పిల్లల దగ్గర గబక్కుని వచ్చేస్తుంది. ఎట్ట వస్తుంది తెలుసా? ఎట్ట రాదు. ఎట్ట వస్తుంది? దాని రెండు రెక్కలు చాచి, దాని రెండు రెక్కలు ఇలా చాచి ఇలా వచ్చేసి అలా రాగానే వెంటనే ఈ పిల్లలు ఏం చేస్తాయంటే తన రెక్కల కిందకి రాగానే టక్కన కప్పేసి ఇంక చూస్తూ ఉంటుంది అనమాట. మేస్తున్నావు, నీతో పాటు నీ పిల్లలు మేస్తున్నారు, మంచిదే. కానీ అపాయం ఉంది తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి? నీ ప్రార్థన నీ పిల్లలకు అవసరం లేదా? నోవహుతో చెప్పాడు అదే దేవుడు. నోవహు కుటుంబం విషయంలో ఒక బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు, అన్ని విషయాల్లో కూడా. ఆమేన్. ఇప్పుడు నోవహుతో దేవుడు చెప్తున్నాడు, నేను ఈ భూమిని నాశనం చేయబోతున్నాను. నోవహు వారం చేసుకోను కానీ నోవహు సిద్ధపడిపోయాడు. ఇప్పుడు నోవహు ఆ కుటుంబానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడాను ఎవరు చెంత చేరారండి? భార్య, పిల్లలు, కోడలు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలిస్తే, ప్రదేవులారా నువ్వు గ్రహించగలిగితే ఇక సాగుతావు. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు, కదలిరా కదలిరా ఓయి నీవు, కదలిరా మనసును పట్టు చాలి, ఆత్మను కాయుడవై, అంతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు, కదలిరా కదలిరా ఓయి నీవు, కదలిరా. త్యాగమే నీ క్షేమం. మాట్లాడండి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు. అబ్రాహాము రమ్మన్నాడా? రమ్మను కానీ ఆగాడా? కదిలాడు. నువ్వేం చేస్తావు చెప్పు?
అసలు బాగోలేదయ్యా. అప్పటికప్పుడు ఊపిరి పోయేటట్టుగా ఉంటాను. కదలిరా ఓయ్ కదలిరా 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 ఓయ్ కదలిరా ఓ క్రీస్తువా సర్వశక్తుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ సిలువే సాక్ష్యం ఏది నీ సాక్ష్యం ఉందా ఉందా ఏది ప్రార్థన విషయంలో ఉందా ఉందా ప్రార్థన విషయంలో నీ సాక్ష్యం ఉందా దైవ సన్నిధికి వచ్చే విషయంలో నీ సాక్ష్యం ఉందా దైవ జనులు చెబుతున్న మాటల విషయంలో విని దాన్ని బట్టి నడిచే సాక్ష్యం నీకుందా మిమ్మల్ని అడుగుతున్నా ఉందా అండి దేవుని పరిచర్య విషయంలో నీ సాక్ష్యం ఉందా క్రమాలకు వచ్చే విషయంలో నీ సాక్ష్యం ఉందా 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 మరి సాక్ష్యం లేకపోతే నీకు విలువ ఎక్కడ అవుతుంది దేవుని నామానికి అవమానం వస్తుందా లేకపోతే ఘనత వస్తుందా ఓ క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ కదలిరా కదలిరా ఓయ్ కదలిరా త్యాగమే నీ క్షేమము ప్రార్థనే నీ యౌవనము ఉందా లేదా ఉందా లేదా అమ్మా ఉందా లేదా అని ఉందా లేదా ఎందుకు లేదా పొద్దున్నే లాగాలి పొద్దున్నే లాగాలి ఇల్లు వాచుకోవాలి పొద్దున్నే లాగాలి ఒళ్ళు పెట్టాలి పొద్దున్నే లాగాలి పిల్లలకు స్నానం చేయించి పని ఆ బడికి పంపించాలి పిల్లలకు ఎంత పని ఉందో దిక్కుమాలిన పనులు ఇవన్నీ ఈ కాదు ఒకవేళ ఇవి అవసరమే చేస్తే చేసుకో వీటితో పాటు ఇంకొక పని తెలుసు విశ్వాసం నీకే హోదా ఇవన్నీ చేసి అలసిపోయి పోయింది పోయిందా ఎప్పుడు పోయిందో తెలియదు ఈ పొడవ ఎప్పుడు మాటతో తెలుసు అప్పుడు ఏం చేస్తావు అయ్యా 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 8 వారంగా
కారణం అదేంటయ్యా, నేనయ్యా నీకు వెళ్ళిపోవటం ఏంటి? నా పేరు పలానా. ఒక్క నిమిషం, నీ పేరు లేదు, ఎవరో నాకు తెలియదు. అయ్యా అసలు గుళ్ళో నేను పాటలు పాడానయ్యా. ఇప్పుడు పాడావా? అందరూ వచ్చి పాటలు ముగించే సమయంలో వచ్చావా? అప్పుడా? అయ్యా నీ బైబిల్ చదివానయ్యా. దైవజనుడు దెయ్యం పట్టిన వారి కోసం ప్రార్థన చేస్తుంటే నేను అక్కడ కూడా ఉన్నానయ్యా. అక్రమం చేయమని నేనెవరో చెత్త రకం అంటాడు. ఎవరిని ఇంటికాడ తిని ఏ బాధ్యత అనుకొని ఇదే భారంగా ఎంచుకొని అస్సలయ్యా అట్టో ఎట్టో కూడా తిరిగినప్పుడు తెలిసినప్పుడు, అవునా? ఎంత పని ఉందో తెలుసా? విశ్వాసం నీకే ఎంత పని ఉందో తెలుసా? దేశంలో ఈ దేశంలో కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నాం ఎండి నశించిపోతున్నారు ఎంతో మంది ఉన్నారు లేరా? నువ్వు అక్కడికి వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్న వారి కోసం ప్రార్థన చేయాలా వద్దా? నువ్వేం చేస్తావు? తిని రే పడుకోండి, కుటుంబ ప్రార్థన కూడా లేదు. రే పడుకోండి, పొద్దున్నే మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళాలి. రే పడుకోండి, పొద్దున్నే బయటికి వెళ్ళాలి. అసలు స్పెషల్ క్లాసులు అంటాం. పడుకో, కుటుంబ ప్రార్థన లేదు. ఉందా? ఏ ఇంట్లో ఉంది కుటుంబ ప్రార్థన? అయ్యా మా ఇంట్లో ఉందయ్యా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు మరి? తిని బురద పెట్టి నిద్రపోవటానికి. నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని మీరైనా మీలో ఒకరైనా నడుము నొప్పని, పొట్ట నొప్పని, తల నొప్పని, కళ్ళు గుంజుతున్నాయి అని. ఎవరు గుంజుతున్నారు? కళ్ళు గుంజుతున్నాయి అని. ఎల్లలేకపోతే మీరు వెళ్ళకపోతే అది చెయ్యం. మనం చేస్తామా? నీకే ట్రైన్. హలో, ఎక్కడ ఉన్నావు? అయ్యారి మీద కొద్ది కోపడ్డాను కానీ వెళ్ళమాకు ప్రాథమికే ఏనాట అమ్మా నన్ను మీద అందే. నేను అసలు వెళ్ళి అసలు కడగాలనుకుంటున్నా. అది ఇప్పుడు కాదు, ఇవాళ ఆగుతా. అసలు అయ్యగారి నేను సమాధానం చెప్తాడు. నువ్వు కూడా వెళ్ళమాక. దానికి కూడా ఫోన్ చేయి, వారికి కూడా ఫోన్ చేయి. ఉన్నారా లేదా? ఎంత పని ఉందండి? ఇదేనా పని? ఇదేనా ఈ పనేనా? కడుతున్నావా? ఇది కాదండి. నా దేవుని ప్రేమను ప్రకటించడానికి, నా దేవుని సత్యస్వరూపాన్ని సరిగా అర్థం చేసుకుంటూ నడవటానికి
నా దేవుడైన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి నీకు? ఏముండాలి? బాధ్యత. ఆమేన్, హల్లెలూయా. నీకోసమే నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను దీవించాలి. నీ దీవెనతో ఆయన ఉప్పొంగాలి, నీ ఆశీర్వాదాలతో ఆయన నేను ఉప్పొంగాలి. ప్రజలారా, నీ ఆశీర్వాదము నీ దీవెన ఏంటి? ఇదిగో ప్రజలారా, కనుపరచాలని అబ్రహాముతో చెప్పిన దేవుడు ఏమన్నాడు? ఏమన్నాడు? లే, నేను చూపించు, నేను నీకు చూపించే దేశం బయలుదేరి. ఎక్కడి నుండి ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ దేశం నుండి విడిచిపెట్టే వచ్చి నువ్వు మాత్రం ఏది విడిచిపెట్టావు. అవునా? అంటూ విడిచిపెట్టావు. నేను అడుగుతాను, చిన్ని మనం ఇన్ని అంటేసావు కదా బయట, ఎన్నేసావమ్మా? ఎన్నేసావు? అర్ణవాళ్ళు ఇంట్లో ప్రార్థన రోజులు ఎన్నేసావు? అవన్నీ వాడుతున్నావు ఇప్పుడు. ఎందుకమ్మా వాడిన వాటిని బయట వేసి అనవసరం ఒళ్ళు అంతా ఓనం చేసుకున్నావు? అవునా కదా? అవునా కదా ఎలిజబెత్ గారు? అవి వాడం, మనం అవి ఉపయోగించం. ఎందుకు అనవసరం వాటిని బయట వేసి ఒళ్ళంతా ఓనం చేసుకునేది? ఇంట్లో అన్నీ ఉన్నా సరే వాడేది మాత్రం 10 పాత్రలే వాడతాం మనం. అవునా? 2 గరిట్లు, 2 గరిట్లు, 4 పల్లెలు, 1 డేస, 1 డబరా. ఇయ్యనా? ఎన్నో 10, 11 లేదా 12 ఉంటాయి. శుభ్రంగా ఇవి వాడుకో. ఎందుకు అనవసరంగా ఇవి అక్కడ పెట్టి ఏంటి అవన్నీ ముందేసుకొని వాము అనుకుంటా. ఏం మానేసావు ఆ రోజున? ఏమా, నేను అందరికీ చెప్తున్నాను, ఇది అంట్లు కడగాల్సిన బాధ్యత ఆమెకు ఉంది కాబట్టి పాపం అందరూ చేసుకుంటున్నారంట, అందరూ కడుక్కుంటున్నారు. నేను కూడా అడగాలి. పులిని చూసిన అక్కంట నిన్ను ఆశీర్వదించాలనుకున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లే, ఎక్కడి నుంచి లేవాలి? అంటులు కడిగే దగ్గర నుంచి లే. ఎక్కడి నుండి లేవాలి? బట్టలు ఉతికే దగ్గర నుంచి లే. త్వరగా చేసుకో. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుండి లేవాలి? విస్తారమైన ముచ్చట్లు పెట్టుకుంటున్న ఆ ప్రదేశం నుంచి లే. ఆమేన్. ఇక నేను తప్ప ఎవరు లేరని ఇదిగో ఈ మహాతల్లి ఏమకే ఫోన్ చేసింది. నేను ఏమకే చెప్పి ఎవరి గురించి చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. లేదమ్మా, మొన్న చెప్పాలి. చేస్తే ఏమంటుందో తెలుసా? అయ్యగారు ఎక్కడ అసలు మీకేమైనా నన్నంటుందో అమ్మ ఏమంటుందో తెలుసా? అయ్యగారు అసలు మీకేమైనా కొంచెం అసలు ఉందా ఏంటి? ఇదేంటమ్మా, పిల్ల చూస్తే నేను లేవలేని పిల్ల, 2 పిల్లల్ని వేసుకొని ఆ పిల్ల ఎక్కడ చూసిద్ది అయ్యగారు? ఆమె దేవుని యొక్క వాక్యం సర్వస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చదవండి. నా పిల్లలు ఒక్క నిమిషం, మీరందరూ కూడా నా పిల్లలు స్వతంత్రంగా మీతో మిమ్మల్ని కనిపిస్తుంది. స్వతంత్రంగా మీకు వాక్యంలోని విషయాన్ని తేటగా నేను మీకు చెప్తున్నాను. తండ్రి పిల్లలకి బాధ్యత నేర్పుతాడు, భయం నేర్పుతాడు, పని నేర్పుతాడు అండి. ఇంటి యొక్క కట్టుబాట్లు నేర్పుతాడు. నేర్పకపోతే, అలా చెప్పకపోతే ఆ పిల్లలు ఏమైపోతారంట? చెడిపోతారు. మీరు చెడిపోతారు. మీరు బాగుపరచాలి, మీరు ఆశీర్వదించాలి, మీరు దీవించాలి. అందుకని నేను మీకు చెప్తాను. ఇప్పుడు చదువుదాం. ఏమంటున్నాడంటే 6వ వచనం చదువు.
నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీకును నీ కుమారుడు వాటిని అభ్యాసింపజేసి నీ ఎంత కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి అవి నీ కన్నులకు నడుమ భాస్కములే ఉండవలెను. నీతో ద్వారబంధము లేదు, నీ గౌరవకు వాటిని వ్రాయవలెను. దేవుని స్తోత్రం. చాలు. మీరు ఏం చెప్పాలి? రే మనం ప్రార్థనకి వెళ్దాం. అక్కడ మీరు జాగ్రత్తగా కూర్చోండి. వాడికి మనం ఏం నేర్పుతామో ఇంట్లో చెప్పాలి. మనం చెప్పం, ఏం చేసినా చెప్పం. వాడి దోల, వాడి ఆటలు, వాడి పాటలు, వాడి విధి విధానం అంతా కూడాను. కాబట్టి అవి చూసి మనం ముడుచుకో కాదు. కానీ దేవుని యొక్క సంగత్తులు మాత్రం మర్చిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఏకత్వముల నుంచి పుట్టిందంట బాధ్యత. నేను అంటాను ఈరోజు, నేను ఛాలెంజ్గా చెప్పాను. ప్రదేవులారా, నా దేవుడితో నేను ఏకత్వంలో ఉన్నాను కాబట్టి ఈ పరిచర్య ప్రారంభం నుండి కూడా తీవ్రమైన కష్టాలు. పరిచర్య ప్రారంభంలోనే వెళ్ళి ఖచ్చితంగా జక్కంపూడి దగ్గర నైట్ బండి వేసుకుని వెళ్తుంటే బండి ఆగిపోయింది. ఆ పప్పులు వీళ్ళేది అంటారు కనుక ఒక రాయి ఎవరో వెనకాల ఉన్నారు, నాకు తెలీదు. అక్కడ ఒక చెట్టు ఉంది, ఇద్దరుగా నేను చెట్టు అనుకుంటా, నీకు గుర్తుందో లేదు. ఆ చెట్టు దగ్గర నుంచి ఎవరో ఒక రాయి ఇసిరారు. ఖచ్చితంగా అది నా తలకు తగలేదు. కానీ దేవుడు దాన్ని తప్పించాడు. వెంటనే నా పక్కన ఉన్న సభ్యులతో నన్ను వెళ్ళే బండి ఎక్కడన్నా స్టార్ట్ చేయగా దెబ్బ స్టార్ట్ అయింది. పాములు కావు దగ్గర ఆయన వెళ్ళొద్దు ఆయన అయిపోయింది. దీంట్లో వెళ్ళి అక్కడ నన్ను మరణం వెంటాడింది. కానీ దేవుడు తప్పించాడు. అమ్మో ఇదంతా చాలా భయంకరంగా ఉంది, మనకెందుకులే నేను ఆగను. బాధ్యత. పరిచయం ప్రారంభించిన దినాల్లో ప్రియ సోదరి సోదరులు ఎలాగలే రావడానికి అవకాశం లేకపోతే వెళ్ళి ఏదో ఒకగా రావటానికి బాధ్యత కలిగి రావడానికి వచ్చి పరిచయం ప్రారంభించాం. హల్లెలూయా. ఏ రోజు కూడా పరిచయం ప్రారంభించిన తర్వాత ఈ రోజు వరకు కూడా పరిచయం ఆగలాలి. ఆమేన్. హల్లెలూయా. నా కాలుకు బోన్ ప్యాచ్ అయింది, 3 భాగాలుగా నా బోన్ చిక్కింది. ప్రతిపిల్లగా నేను ఇంటికాడ ఉన్నాను, పరిచయం ఆగలేదు. బాధ్యతగా రాలేని పరిస్థితులు ఎక్కడ దాకా వేసారు కట్టు. కాలేజీ స్వార్థంగా ఉండాలి, దాని మంచం మీద స్వార్థం ఉంది. అలాంటి సమయంలో రాలేని స్థితి 3 వారాలేమో అంటే నాతోటి సహోదరులు దేవుడు పరిచర్య చేస్తున్న సేవకులను పంపించారు. ఆ ఉన్న ఒక్కల కోసం, 2 కోసం. ఆ రోజులు పక్కలేక ఏమైందిలే అని అనుకోవాలి. కనుక గారు గుర్తుందా? నేను రాదు. 10 రెండవ చూడండి, ఇలా రకరకాల పరిస్థితులు మొన్న వచ్చాయి. తలుపు పడి 2 ఏళ్ళు కూడా ఏమైపోయి ఎక్స్ట్రా కూడా మీకు చూపించారు. కాలు వాసింది. 10 కానీ నొప్పున్నా, బాధున్నా, వాపున్నా సరే రండి, యథామూలుగా నేను ఎప్పుడు ఎలా నిలబడతాను అలానే నిలబడి నీకు ప్రసంగం చేశాను బాధ్యతగా. ఒకవేళ నేను అది ఏమైంది వంకగా పెట్టుకుని పడుకోవచ్చు, ఇంట్లో పడుకోవాలి. 10 చివరిగా నేను చెప్తున్నాను, 27వ తారీఖు నా తమ్ముడు చనిపోయాడు. ఆ రోజున ఏ వారం? శనివారం. భూస్థాపన అయిపోయింది. 10 బాధ్యతగా అయిపోయి వెంటనే ఆరాధన జరపడానికి వచ్చారు. ఆరాధన జరిపారు. సొంత నా తమ్ముడు నా నా ఇంటికి పొందాలి. మరి 10 వెళ్ళి ఒక్క తల్లిదండ్రుల కన్నా పిల్లలు ఎంత వేదన ఉంటుంది. ఆగొచ్చు. కార్యక్రమం పెట్టుకున్నాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 ఇది అక్కడ వారు నిద్ర చేయాలన్నా అని వస్తే మీరు వెళ్ళగలేదు రండి. ఆ ఎడగలేని మన ఇల్లే కదా, ఎందుకు అన్నారు. ఇల్లు కాదు, చర్చి ఉంది అక్కడ. నా ఇల్లుని ఒకవేళ ఇంటికి గురించి మాట్లాడేదేమో కానీ చర్చి నాదని ఎప్పుడు కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇది దేవుడు నాకు ఇచ్చాడు, మనకి ఇచ్చిందని చెప్పేసి 2సార్లు అదే మాట చెప్పారు.
వాళ్ళు రకరకాల ఆలోచన చేస్తున్నారు. మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్ళిపోతానని అమ్మగారిని తీసుకొని మీ ఇద్దరు కలిసి వచ్చేసామంటే హల్లెలూయా బాధ్యత. ఆమేన్. నేను అంటాను, మీ ఇంట్లో ఏదైనా సరే అలాంటి ఒక అశుభకార్యం జరిగితే రాస్తారా, ప్రార్థనకు వస్తారా, కూర్చుంటారా, ఒక పాట పాడగలుగుతారా, సాక్ష్యం చెప్పగలుగుతారా, వాక్యం చెప్పగలుగుతారా? చెప్తున్నా, నా దేవునితో నేను అంటకట్టబడ్డా. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని పని కొరకు దేవుడు నన్ను నిర్మించుకున్నాడు, నియమింపబడిన వ్యక్తిని నేను. ఆమేన్. సమస్యలు ఎలాగున్నా సరే పరిచర్యలు ఎక్కడ కూడా రాజీ పడకుండా నా తండ్రి చిత్తాన్ని ఖచ్చితంగా మీ ఎదుట నా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నా. ఆమేన్. అవునా కదా? అవునా కదా? ఎందుకు ఏమైనా అబద్ధం ఉందా? మరి మీరు ఆడెవడో ఏదో ఊరిలో చచ్చిపోయారు, ప్రార్థన మానేసైన అవుతావు. సరే, ప్రార్థన టైంకి వస్తావా? అది కూడా చెయ్యం. వెళ్ళొద్దని నేను అనట్లేదు, కానీ ప్రియ సోదరి సోదరు, నీ ఆశీర్వాదంతో అబ్రహాంతో చెప్తున్నాడు దేవుడు, లే, నిన్ను నేను గొప్ప జనం చేస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. చిన్ని వినాలి, ఇంటికాడికి వస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. ఆగాడా అండి. వెళ్తుంటే చారమ్మ గారంట మంచి అందగత్తే, చాలా అందంగా ఉంది. ఆ ఐగుప్తు దేశంలో ఉన్న రాజు, అక్కడున్న ప్రజలు ఆమెను చూసి ఏమో రాజుగారికి అయితే బాగుంటుందని వెళ్ళి రాజుగారితో మాట్లాడి ఆయన భార్యని రాజుకు అప్పగించాలని తీసుకొని వెళ్ళారు. కానీ కృంగిపోక ప్రార్థన చేశారు. ఆమేన్. కృంగిపోక దేవుడు నమ్మదగిన దేవుడి వైపు చూశాడు, కాపాడగలిగిన దేవుడి వైపు చూశాడు. ఆ రాత్రి కాల సమయంలో దేవుడంతా వెళ్ళి రాజు యొక్క ఇంటి వారిని మొత్తాడు. ఆమేన్. కంగారు పుట్టింది, పొద్దున్న వచ్చేసాడు. ఆయన భార్యని అప్పగించాడు, కొంత బహుమానం ఇచ్చాడు. ఈ మనుషులు మీరు ఎవరు కూడా ఏమి చేయొద్దని ఊరు వారికి చెప్పాడు. నీ ఇష్టం, నువ్వు వెళ్ళయ్యా. అన్న కొడుకు లోతు పశువుల కాపడంతో, ఈయన పశువుల కాపడంతో భయం వచ్చినప్పుడు రండి ఒకటే చెప్తున్నాను, నీ ఇష్టం, నువ్వు వెళ్ళి సమాధానంగా. ఎక్కడా కూడా నువ్వు బాధ్యత లేని వాడిగా లేడు. హల్లెలూయా. భార్య అంటది కదా, నాకెక్కడో పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నా దాసి అయిన ఆగర్ని అని ఆయనకి తెలియజేసింది. ఏమో గర్భవతి అయింది. గర్భవతి అయ్యగానే మరి గర్భవతి అయిన ఆ విషయంలో ఎలాగుందో కానీ ఏమో బాధేసింది. అబ్రహాం దగ్గరికి వచ్చి అంటుంది కదా, నువ్వు దాన్ని పంపించి. అప్పుడు ఏమంటున్నాడు, నీ దాసి నీ చేతులు ఉన్నదమ్మా, నీ ఇష్టం. దేవుడా, కాబట్టి ఒక నేర్పుగా చెప్పుకోవడం చేత కాక ఏం చేసిందంటే పంపించేసింది, ఏమో బాధ కలిగి చేసింది. కానీ దేవుడు దూత ఆమెతో మాట్లాడి, నీ దాసి అని ఆధారపడుతున్నాడు, నీ వెళ్ళి నీ యజమాని దగ్గర దీనురాలుగా బ్రతుకు. ఆమేన్. హల్లెలూయా. మొరపెట్టాడు అబ్రహాము. బాధ్యత. ప్రియ దేవులారా, ఎక్కడ కూడా రాజీ పడక దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు. ఆయన తన కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహ విషయంలో కూడా దేవులారా రాజీ పడక అంత దైవ చిత్తానుసారంగా రెండు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాడు. గొప్పగా దీవించబడ్డాడు. ఆమేన్. అబ్రహాము దేవుడు నమ్మిన కనుక అతనికి నీతిగా ఎంచబడిన. ప్రియ సోదరి సోదరులు,
చివరిగా నేను ఒక మాట ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు గారిని గురించి మనం చూస్తాం. దావీదు భక్తుడు చూడండి, నిజంగా వెళ్ళి తన కుమారుని పిలిచి ఎంత బాధ్యతగా దైవ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతానో తెలుసా? దైవ సంబంధమైన విషయాల గురించి, తన మరణాన్ని గురించి మాట్లాడుతూ తనకి ఏ బాధ్యతలు కాదు కానీ ప్రతిగా వెళ్ళి ఆయన మీద ఉన్న ఆ ప్రాముఖ్యమైన వెళ్ళి బాధ్యతలు గుర్తు చేస్తూ అది నువ్వు కాపాడుకోవాలన్నా, దాన్ని నువ్వు కొనసాగించాలన్నా, అది నీకు మేలుకరంగా ఉండాలన్నా ప్రతిగా ఏం చేయాలో తెలుసా? నీ దేవుడిని యెహోవా నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా, మోషే నియమించిన ఆజ్ఞలలో దేన్ని కూడా నిరాకరించొద్దు. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. దావీదులకు మరణకాలం సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చింది, పోవచ్చున్నాను, తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవే పని పూనుకున్నా, ఎక్కడ తిరిగినో అన్నిటిలో ఆమేన్. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన విధులను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేయాలి? చెప్పండి, మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు నీ పిల్లలను కాపాడుకోవాలన్నా, నీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే కాపాడబడాలన్నా, నువ్వు కాపాడబడాలన్నా నువ్వెవరి ఆజ్ఞను అనుసరించాలి? ఎవరితో నడవాలి? చెప్పండి, ఎవరితో? సిద్ధాంతపు గట్టు దునికిరా, సాగులనే మెట్టులు దిగిరా. సిద్ధాంతపు గట్టు దునికిరా, సిద్ధాంతపు గట్టులు, సాగులనే మెట్టులు. ఎన్ని రకాల సాగులు! మా తల్లి దగ్గర దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా కదా. సాగులు మామూలు సాగులు కదా. ఒక్క దగ్గర శాంతాలు దానికి ఒక లెక్క, బారు కొలతలు ఉన్నాయి, కానీ నీ సాగులకి లెక్క లేదు, కొలతలు లేవు. పొడవ ఇంతని కూడా చెప్పలేనంత ఏమి లేదు ఇక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, ఉందా లేదా?
సులోచన ఎన్ని అడుగుల దూరం? ఒక 100 అడుగులు ఉందా? 100 అడుగులు ఉంటాయా? 100 అడుగులు వేసుకో. 100 అడుగులు మందిరానికి ఎగిరిపోతుంది. చేద్దా? ఎన్ని అడుగుల దూరం? నీ పిల్లలకి నీకు మందిరానికి ఎన్ని అడుగుల దూరం? నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు మీరు, దేవుడు దీవులు పోగొట్టుకుంటున్నారు మీరు. అవి పొందుకోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి? వాగ్దానపు భూమి స్వతంత్రించుకో. వెళ్ళిపోవాలంటే ఆగకూడదు. అర్థమైందా? ఆ టయానికి వేసి అప్పుడే వెళ్దాము వద్దా? వెళ్ళకపోతే పక్కనే అయ్యగారు గబక్కను పుచ్చుకుని అడుగుతాడేమో. ఎందుకు వచ్చింది పాపని అడుగుతా. నువ్వు వచ్చిన అడుగుతా, రాకపోయినా అడుగుతా. నేను చేసిన ప్రసంగాన్ని అడుగుతా. ప్రదేమిలారా నీ స్థితి ఏంటో అడుగుతా, నీ పరిస్థితులు ఏంటో అడుగుతా. ప్రదేమిలారా అడగకపోతే నాకెక్కడ తెలిసింది? అవునండి. జ్ఞానంగా ఆలోచించి సోదరి సోదరుగా మీ ఆశీర్వాదాల కొరకు దైవ సందేశం చక్కగా ప్రభువుకు లోబడండి. ఆయన ఇష్టలుగా ఉండండి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో ఐక్యపరచాలండి. ఏకత్వం కలిగిన వారు ఏమంటే బాధ్యత. ఇప్పుడు చూపించిన భక్తులకి కుటుంబ బాధ్యత ఉంది, దైవ సంబంధమైన బాధ్యతలు కూడా వారు నిర్వర్తించారు. నీవు కూడా ఆ విధంగా ఈ 2026లో ఉండాలని ప్రభు పెట్టని మనం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ఒకటి చేస్తారా ప్రార్థన? ఆయా పోయిన సంవత్సరం ప్రభు నెలలో వారాలు ప్రభు కాల్చి కాపాడి రక్తము భద్రపరుచుకున్నాం ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు మేము సంఘములో కూడి ఉన్నాం ప్రభు అని స్తోత్రము ప్రభు అని వందనాలు. అయా మా సంఘముతో ప్రభు ఐక్యత ప్రేమ మాకు దయచే ప్రభువానికి స్తోత్రము ప్రభువానికి వందనాలు. అయ్యా నీ కొరకు ప్రభు మేము అగలార్చే వరకు మాకు దయచేయమని అడుగుతాను ప్రభు నాయన. అయ్యా వెలుగు కలిగి మందిరానికి వచ్చే భాగ్యం మాకు దయచేయమని అడుగుతాను ప్రభువాని స్తోత్రం. అయ్యా మానవ సామర్థనము నిద్రపోతనము లేకుండా దయచేయమని అడుగుతాను ప్రభువానికి స్తోత్రం. అయ్యా సమయము కొద్దిగా ఉన్నాను ప్రభువాని స్తోత్రం. అయ్యా నీ కుటుంబాన్ని చక్క పెట్టుకొని మందిరానికి రమ్మని అంటున్నాను ప్రభువానికి స్తోత్రం ప్రభు. అయ్యా మేము వినలేక గర్వస్తులుగా